కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాసం స్నాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దానములు వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగటయే కాక మరణం తర్వాత శివ సాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది భోగభాగ్యములు విడలేక కార్తీక స్నానము చేయక అవినీతిపరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూతదయ, పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన భయంకర ముఖములతో, పొడుగాటి జుట్టుతో, నల్లని తాటి చెట్టులాగా బాణపొట్టలతో చూసేవారికి అతి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసేవారు. తీర్థయాత్రలకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, ఓ మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగింది? మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ అందలి కొంత జ్ఞానము కలిగినది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రవిడ దేశ బ్రాహ్మణుడను. నేను మహాపండితుడను. గర్వముతో న్యాయాన్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్య బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి పిడికెడన్నం పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను. ఆ విధంగా నేను చనిపోయిన తరువాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తరువాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసునిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షణ చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసినదిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పి వేడుకున్నాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని. నేను నీచుల సహవాసముచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించాను. నేను ఎట్టి దాన ధర్మములు చేయక
నా బంధువులకు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నేను మరణించిన తరువాత నరక కూపంతో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసిగా జన్మించాను. నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపుము అని బ్రాహ్మణుణ్ణి పాదములపై పడి వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మ చండాలుడినై భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పింపక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసమును తినుచు పాపకార్యములను ఎన్నెన్నో చేశాను. నా మరణము తర్వాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టు నాశ్రయించి ఉంటున్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా ఈ పాప పంకిలము నుండి రక్షించుము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి, మీకు విముక్తిని కలిగించెదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలములను ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములను పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో. కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగజేస్తారు. కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము పూర్తి అయినది. హరి ఓం తత్సత్. హర హర మహాదేవ. శంభో శంకర.